బ్రో బీటెక్ బెస్టా డిగ్రీ బెస్టా? ఏరా అయితేనే పొలరాలు కొట్టుకోవడానికి. బీటెక్ చేస్తే ప్లేస్మెంట్స్ వస్తాయా, డిగ్రీ చేస్తే జాబ్లు వస్తాయా? ఇలా ఇంటర్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ కి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను స్ట్రేట్ గా చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడో బిజినెస్ గా మారిపోయింది. ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే ఫీజుల కోసం తప్పే గానీ స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం ఆలోచించేలా చేయదు. సో దోచుకున్నోడికి దోచుకున్నంత. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇంకా ఎక్కువ. ప్లేస్మెంట్స్ జాబ్స్ విషయానికి వస్తే అసలు లేవురా బాబు. డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న 80% ఆఫ్ యూత్ ఖాళీగానే ఉన్నారు. పెద్ద పెద్ద కాలేజెస్ లోని ప్లేస్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 5 ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మళ్ళీ వీటిల్లో కూడా కొన్ని ఫేక్ ఉంటాయి అన్నమాట. సో ఏ కాలేజ్ అయినా సరే మా కాడ 100% ప్లేస్మెంట్స్ అంటే ముందు దాన్ని అసలు నమ్మొద్దు, దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. మరి బీటెక్ బెస్టా డిగ్రీ బెస్టా అంటే రెండు మంచి కోర్సులే. కాకపోతే ఇక్కడ ఏంటంటే చూస్ చేసుకునే విధానం అనమాట. ఎలా చెప్తానండి, నువ్వు అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనుకో, నువ్వు బీటెక్ తీసుకోవచ్చు. నువ్వు బిలో యావరేజ్ స్టూడెంట్ అనుకో, నీకు డిగ్రీ అనేది బెస్ట్ అనమాట. ఈ రెండిట్లో నువ్వు డిగ్రీ అయినా బీటెక్ అయినా సరే గవర్నమెంట్ కాలేజ్ లోనే జాయిన్ అవ్వాలి. ఎందుకంటున్నానంటే ప్రైవేట్ కాలేజెస్ ఓన్లీ ఫీజులు వసూలు చేసుకోవడానికే, బట్ గవర్నమెంట్ కాలేజెస్ అలా కాదు. చదువు అనేది హ్యాపీగా ఇష్టంతో చదువుకోవాలి మావా. అంతేగాని స్టూడెంట్స్ ని స్ట్రెస్ చేస్తూ ప్రెషర్ చేస్తూ ఫీజుల కోసం హ్యూమిలేట్ చేసి మాట్లాడటం, అన్వాంటెడ్ రూల్స్ పెట్టి ఉన్న పాకెట్ మనీ దెంగటం, ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ లో జరుగుతాయి. నువ్వు ఒక మిడిల్ క్లాస్ అయితే బీటెక్ తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకో. ఒక్కసారి దిగిన తర్వాత వెనక్కరాటానికి వీలు ఉండదు. ఇంకా బీటెక్ అండ్ డిగ్రీలో ఉండే రియాలిటీ మీద ఒక డాక్యుమెంటే రెడీ చేశాను. అది నువ్వు చూడాలనుకుంటే జస్ట్ రియాలిటీ అని కామెంట్ చేయి, డైరెక్ట్ గా నీకు సెండ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, బీటెక్ చూస్ చేసుకున్న ముందు 1కి 100 సార్లు ఆలోచించుకో.